మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ చైతన్య కరుణా మినిస్ట్రీస్ కరుణా వర్షిప్ సెంటర్ ప్రార్థనా మందిరాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎందుకంటే ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, ఈ రోజైనా నీవు ఆయన అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను నిత్య రాజ్యంలో చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభు నిన్ను ఈరోజే పిలుచుచున్నాడు. ఎందుకంటే అంతటిను మారు మనస్సు పొందాలన్నదే ఆయన యొక్క ఉద్దేశమైనది. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపముగా అన్నది లేఖనాలు దశలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, ఆ కాలమును గూర్చియో ఆ సమయమును గూర్చియో మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. కనుక మనమందరం కూడా విశ్రాంతి దినంలో ఉన్నాం. ఆ రోజులు దేవుడు ఎలాగూ కష్టపడి అంతయు సృష్టిని యావత్తును కలిగజేసి 7వ దినమున విశ్రమించి ఉన్నాడు. మనం విశ్రాంతి దినంలో ఉన్నాం. 6 దినాలు ముగించబడ్డాయి. విశ్రాంతి దినంలో ఉన్నాం. కొన్ని సంవత్సరాలు అయితే మనము ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. కనుక ఈ రోజైనా నువ్వు ఆయన అంగీకరించినట్లయితే, ఈ రోజైనా నువ్వు ఆయన ఎరిగినట్లయితే దేవుడు ఆయన అబ్రహాము మరి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దొంగ ఎలాగో వస్తాడో అలాగే ఆయన రాకడ కూడా అలాగూ వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనకు స్పష్టముగా తెలియపరుచున్నది. కనుక అందుకనే మరి ఎలాగో ఆయన ఒక నిత్య రాజ్యంలో నువ్వు వెళ్ళాలి. ఏ విధంగా అయితే నువ్వు అక్కడికి చేరుకోగలవు, ఏ విధంగా అయితే ఆయన నిత్య రాజ్యంలో నీకు అవకాశం కలిగించబడుతుంది. కనుక ఒకవేళ ఎట్లా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మార్గం ఉన్నదని ఒకవేళ నువ్వు కలపరుచున్నావేమో, ఎటు తెలియని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఏమీ తెలియనటువంటి స్థితిలో అగములో ఒకవేళ ఉన్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో, మీ హృదయమును కలవపడకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎందుకంటే దేవుని యందు ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు అద్భుతంగా, దేవుని యందు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచున్నామో నా యందు నువ్వు విశ్వాసం ఉంచుడని అక్కడ మాట్లాడుచున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కనుక దేవుడు కూడా నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసం అనేక రకాలుగా చిత్రహింసలు, అనేక విధాలుగా కొరడాలతో కొట్టబడి, ఆయన వీపు దున్నబడి, ముళ్ళ కిరీటంతో అనేక రకాలుగా నీ పాపాలు నా పాపాలు మోసి ఆయన ఆ కల్వరి కొండపైన మరణించి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ శిష్యులు అడుగుతున్నటువంటి ఆ విషయాన్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే, నేను వెళుచున్నాను 4వ వచనంలో, స్థలమునకు మార్గమును మీకు తెలియని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియని ఆయన అడగగా, యేసు, నేనే మార్గము, సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును మరి చేరలేరు అన్నటువంటి విషయాన్ని, కనుక ఆయనే మార్గమై ఉన్నాడు,
ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఈరోజు కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే సత్యం ఈ లోకంలో ఉన్నది కానీ ఆ సత్యాన్ని ఎరగక, ఈ లోకంలో వెలుగు ప్రకాశించున్నది కానీ ఆ వెలుగులోకి రాక మనోదేవత అనేకులను గుడ్డితనం కలిగజేస్తూ ఆయన వైపు రాక, ఆయన మార్గాల్లో రాకుండా చేస్తున్నటువంటి ప్రతి క్రియలను ఒకవేళ విడిచిపెట్టి సత్యాన్ని గ్రహించినట్లయితే ఇదొక మతం కాదు, ఇదొక మార్గం అని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయన విశ్వసించినట్లయితే అద్భుతంగా నేడు నీవు నాతో పరదేశంలో ఉందని మరి దొంగతో ఎలాగూ ఆయన మాటను సెలవిచ్చున్నాడు. ఈరోజు నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు తెలుసుకున్నట్లయితే అద్భుత రీతిగా దేవుడు నేను ఆ నిత్య రాజ్యానికి వారసుని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు అంగీకరిస్తావా? ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన దేవానికి స్తోత్రం. అవును ప్రభా, రాకడ అతి సమీపంగా ఉన్నదని మమ్మల్ని హెచ్చరించున్నావు కనుక ప్రభా, మరి అయా నరకం ఉన్నది, అయా పరలోకం ఉన్నది కనుక అనేకులు తెలియని ప్రజలుగా, ఎరగని ప్రజలుగా ఏ విధంగా అయితే అయా పరలోకానికి వెళ్ళేటువంటి అయా అగోమచ స్థితిలో ప్రభ ఉన్నటువంటి నిబిడలను ప్రభ ఈరోజు నువ్వు మాట్లాడుచున్నావు. అవును, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అంటున్నావు. కనుక ఈరోజు ప్రభ నిన్ను విశ్వసించినట్లయితే, ఈరోజు కనుక నిన్ను అంగీకరించినట్లయితే ఆ నిత్య రాజ్యానికి నువ్వు వారసులు చేసుకోవడానికి ప్రభా నువ్వు సమీపం ఉన్నావు. కనుక ఈరోజు నిన్ను విశ్వసించడానికి, అయ్యా నిన్ను అంగీకరించడానికి అయ్యా ఆ మనసును, ఆ హృదయంను ప్రభా మీరు దయచేయండి. కనుక ప్రభా తను ఎవరైతే అంగీకరించారో అద్భుత రీతిగా దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. దేవుడు అనిత్య రాజ్యానికి వారసులు చేయబోతున్నాడు. కనుక ప్రభా అంగీకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి నీ అందు నడిచేటువంటి కృప భాగ్యము దయచేయమని, ఈ మనవులు, ఈ ప్రార్థన ఈ పాద సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల దేవుడు దీవించును గాక. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.